నా గురించి పార్టీతో నాకు అనుబంధం తెలుసుకో. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఎవరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే, అందుకే బాధపడుతున్నాం అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంత కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నాకు నేను ఊహించలేకపోతున్నాను, నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని, జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళీ అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యారు, 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైంది. మా మిత్రుడు ఏమైనా చొక్కారావు గారు పేరు చెప్తారండి. నాకు నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరినాయా 84 డిసెంబర్లో. సరే, ఇంతవరకు కొనసాగుతుంది. ఈయన మధ్యలో 20 ఏళ్ళు ఎక్కడ వలస పోయొచ్చిండే? అంటే కాంగ్రెస్ కుటుంబం ఉండగానే మరి నడుమ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేనవు? నడుమ 20 ఏళ్ళు ఎక్కడ బతకవేను అని చెప్పి అంటున్నా. ఎందుకు ఎందుకు మా ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తావు? ఎందుకు మా గోస పెడుతావు? ఎందుకు మాతో చెలగాల అట్లా ఆడుతున్నావు? ఇట్స్ ఎ ప్రివిలేజ్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్. మరి రాజ్యాంగ నిర్వచనం మీద ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాని ఏమో నాకు తెలుస్తలేదా? వాళ్ళ అంతర్గత వ్యవహారాలను చిత్రం చేసుకొని నువ్వు ఆధిపత్యం చేయాలని చూస్తే అది ఏమన్నట్టు? వాట్ ఇట్ ఈస్? అట్లాగే ఏదైనా రాజ్యాంగం నిర్వచించిందా? మరి అప్పుడు ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే జగిత్యాల తెలంగాణ రాష్ట్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే, జగిత్యాల పరిస్థితి చూస్తుంటే టెన్షన్ ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ ఎత్తుకబడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు. అటువంటి ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలని తీసుకుంటుంది. ఈ ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుంది. మీరు ఏంటి పార్టీకి? మరి మా పరిస్థితి చూస్తుంటే మరి మేము మా భవిష్యత్తు ఏంటి అనేది మాకు గోచరించలేదు. ఒకవైపు ఏదైతే మేము ఇవ్వాలంటే మాకు మనసు రావడం లేదు. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకోలేనే కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాయి. మేము మొన్నే పేర్కొన్నాం, దయచేసి మా విముక్తి కలిగించవా, మా స్వేచ్ఛ ప్రసాదించమని ఇక్కడెక్కడ మాట్లాడి చెప్పాను. మా స్వేచ్ఛ ప్రసాదించమని చెప్పానండి. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని కూడా అదే చెప్పాను. నేను ఐ డిస్కస్ ఓన్లీ అబౌట్ చైర్పర్సన్, నాట్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. మరి
మిత్రుడు శ్రీనివాస్ కావటం అనేది వ్యక్తిగతంగా అంశం కాదు. ఇది 25 తారీఖు నాడు ఏదైతుందో ఎమ్మెల్యే గారితో కలిసిందట. 25 నాడు ఏదో నామినేషన్ ఇన్విటేషన్ తెలియదు. 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెక్కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన గారికి ఏమనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నా ఏదో మాకు తెలియదా. మమ్మల్ని బలిపెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలిపెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. అదే కాపువర్గం జిల్లాలో బాబు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండు వీరం రాజేష్ ఏదైతుందో యూత్ ప్రెసిడెంట్ కాపు సామాజిక వర్గం చెందినట్టు ఉట్టిగా ఇండిపెండెంట్ పెట్టి ఆయన ఓటమి పాలైండే. వీరం రాజేష్ ఏదైతుందో యూత్ ప్రెసిడెంట్, జిల్లా యూత్ ప్రెసిడెంట్. వాడికి వెళ్తే ఎక్కడ పోటీ వస్తాడు అనుకుంటే మరి ఏమనుకుంటుంది నాకు తెలియదు. యూత్ కోటాకి అత్తడే అనుకుంటే ఏంటో తెలియదు. ఆయనకి ఇండిపెండెంట్ పోటీ పెట్టేది అవుతుందో ఆయన ఫైనాన్స్ చేసి ఏ బాబా బీరం రాసి ఓటమి కారకుడు అయింది అని చెప్పి అది బాబా అది పార్టీ ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ అందులో పెట్టుకోబడి అందులో కొత్త నిర్వచనం ఉందో అది తెలుస్తలేదు. ఒకవైపు ఏదైతుందో స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటారు. మరి బయట వచ్చేది అవుతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను జోక్యం చేసుకుంటూ నువ్వు అభివృద్ధి కొరకు పాటుపడను ఆయన సంతోషపరచలేదు. వాళ్ళ మేము కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అధికారంలో రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో నేను మొన్న కూడా ఒకటి చెప్పాను. సరే ఆల్రెడీ టికెట్స్ పంపిణీలో టికెట్ సెలక్షన్ లో ఏ విధంగా పార్టీకి సంబంధం లేని టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి యొక్క చౌక్యంతో వారి ఇంటర్వెన్షన్ తోని ఇంటర్ఫియరెన్స్ తో ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులకు భంగం వాటిల్లిందో దాని 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే అవకాశం అంటే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బలోపేతం కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలకు లభించాల్సినటువంటి ఒక అవకాశం పొందలేకపోయినందుకు మరి ఉత్పన్నమైన పరిస్థితులలో విధి లేక కొన్ని స్థానాలలో వీళ్ళ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలిచి స్వతంత్రులుగానైనా కానీ ఏదైతుందో పోటీ చేయటం అదో కొంత ఫలితాలు కూడా మనం గమనించమని చెప్పండి. సరే ఏదైనా కానీ అల్టిమేట్ రిజల్ట్ ఏదైతున్నదో ఇవాళ 23 బీఫామ్లతో గెలిచింది. 14 ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి ఒక కౌన్సిలర్స్ అయితే 9 మంది ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన మేరకు గెలిచినటువంటి వారైనా కానీ దమాయిష 20 కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచినటువంటి వారు అంటే కాంగ్రెస్ బీఫామ్ అనే పదం ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ విప్పుకు కట్టుబడి ఉండేటువంటి ఒక అవకాశం పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు 23 మంది గెలిచారు. 2 ఎంఐఎం పార్టీకి ఎంపికైనటువంటి వారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం 23 నుండి 25 అయినాయి. బాబు ఒకటి నా గురించి పార్టీతో నాకు అనుబంధం తెలుసుకో పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే మా హక్కులో కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ డెఫినెట్లీ. అదే అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో
నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నాను. నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను.